ఒక ప్రశాంతమైన అడవిలో ఒక చిన్న ఏనుగు కట్టబడి ఉండేది. చిన్న బలం ఉన్న దాని మనసులో పెద్ద ఆశ ఉండేది. అది ప్రయత్నించింది, మళ్ళీ ప్రయత్నించింది, కాని బయటపడలేకపోయింది. రోజులు గడిచాయి. ప్రతిరోజు అదే ప్రయత్నం, ప్రతిరోజు అదే విఫలం. చివరికి అది నమ్మింది, నేను చెయ్యలేను అని. కాలం గడిచింది. ఆ చిన్న ఏనుగు పెద్దదైంది. ఇప్పుడది బలంగా ఉంది. కాని ఒక విషయం మాత్రం మారలేదు. అదే తాడు, అదే గుత్తి. అదింక కట్టబడుంది. ప్రయత్నించాలనే ఆలోచన కూడా చేయలేదు. ఒకరోజు ఒక చిన్న పిట్ట వచ్చింది. తాడువైపు చూసింది, ఏనుగువైపు చూసింది. మళ్ళీ ప్రయత్నించవా అన్నట్టుగా ఏనుగు నిశ్శబ్దంగా నిలబడి ఉంది. తన చిన్నప్పటి విఫలాలు గుర్తొచ్చాయి. అప్పుడు చేయలేకపోయింది. అందుకే ఇప్పుడు కూడా చేయలేనని అనుకుంది. కాని ఇప్పుడది చిన్నది కాదు. ఇప్పుడది బలంగా ఉంది. మెల్లగా ఒక అడుగు వెనక్కి వేసింది. ఒక్కసారి బలంగా లాగింది. తాడు తెగిపోయింది. ఏనుగు ఆశ్చర్యపోయింది. తాడు బలంగా లేదు, తన అనుమానం మాత్రమే బలంగా ఉంది. మొదటిసారి అది ముందుకు నడిచింది. అడవి ఇప్పుడు పెద్దగా కనిపించింది. ఆకాశం విస్తరించింది. ఇప్పటివరకు తనే తనను కట్టేసుకుంది. సూర్యాస్తమయం సమయంలో ఏనుగు కొండపై నిలబడి ఉంది. ఇప్పుడది నిజంగా స్వేచ్ఛగా ఉంది. కొన్నిసార్లు మనల్ని కట్టేది తాడు కాదు, మన భయం, మన అనుమానం. మనలో ఉన్న బలం మనకు కనిపించదు. ఒక్కసారి ప్రయత్నిస్తే మనమే మనల్ని విముక్తి చేసుకోగలం. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ ఇవ్వండి. మరొకరికి ధైర్యం ఇవ్వడానికి షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.